గాలిదేవరు చివరి భాగం. పింగాణి చిప్పల వాటి విలువ నీకు తెలిసినట్లేదు. తెల్లబట్టల మనిషి మనసు చివుక్కుమంది. పోన్లే, మాంకుకి మనం ఇప్పుడు ఉద్యోగం ఇవ్వటం లేదుగా, వాటి గురించి బోధించనక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప. మీరు ఉద్యోగం ఇస్తారంటే మటుకు వస్తారేమిటి వాడు అన్నాడు సోమయ్య. దొర్లకి ముసలోళ్ళని చూస్తే ఆశికంగా ఉన్నది. వచ్చే పాణం పోయే పాణం, గాలిదేవుడి పాదాల కాడ ఒగ్గేయాల్సిందే అన్నాడు మాంకు. చూసారా, వాడికి ఇక్కడ కొండంత వ్యాపారం ఉంటే వదులుకుని మీ దగ్గరికి ఎలా రాగలడు అన్నాడు సోమయ్య. వద్దులే మాంకు, మేము పట్టుబట్టడం లేదులే అన్నాడు చిన్నప్ప. అంతేసి ఊసులాడమాకండి దొర. మాంకు చేతులు జోడించి చిన్నప్పకి దండం పెట్టాడు. స్నానాలకి దిరించి బయట వరండా మీదకి, అక్కడి నుంచి బంగళా వెనక భాగంలోకి కదిలారు అంతా. దిట్టమైన కట్టడం అన్నాడు తెల్లబట్టల మనిషి. కలకాలం ఉండాలని కట్టించింది, కానీ ఇలా అవుతుంది అనుకోలేదుగా అన్నాడు సోమయ్య. మ్యాంగిల్స్ని భయపెట్టింది బట్లరేనట. మాంకు వైపు తిరిగి చిన్నప్ప అడిగాడు. ఆడేం చేసిండు అన్నాడు మాంకు. దొర బంగళా ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంటే భయం వద్దంటూ పోరెట్టిండు. ఆ మహారాజు ఇంటేనా? ఆతలకే ఆరి గుండి బేజారెత్తిపోనాది. ఈ ఎదవ ఉలవలా ఏడిసిండు. తమాషాలన్నీ అతనే చేసి దేవర మహాత్యం అని మ్యాంగిల్స్ని నమ్మించాడంటారే అన్నాడు చిన్నప్ప మళ్ళీ. అదేటి సొమ్ము, గుర్రాల దొర చేసింది తప్పై దేవరు కాగ్గర వస్తేనో కనిపించిన వాడినంతా అల్లరి పెట్టి ఏడిపించడం అతనికి సరదా ఆట కదా. ఆడికి ఆ గుణం ఉంది. ఓ పాలి ఏడు చేసిండు. మా ఇంటిది అమ్మోరికి కోడిపెట్ట కోసెట్టింది. పూనకం అంటూ ఈడొచ్చి తలకాయ కాడ్నుంచి శాంతం భోంచేసిపోయిండు. చిన్నప్ప నవ్వాడు. మ్యాంగిల్స్ని కూడా ఒక ఆట ఆడించాడని చెప్తారు అన్నాడు. అబద్ధం. ఎవరు ద్వారా చెప్పింది? ఈ తోటలో ఒక్క గాడిద కొడుకుని చెప్పమనండి చూస్తా, నాలుగు సీలిపోద్ది అన్నాడు మాంకు. మరి మ్యాంగిల్స్ తాగుతున్న గ్లాసు తీసేసి మాయమైపోయిందని పుకారు పుట్టించలేదు అన్నాడు చిన్నప్ప. అది సత్యమే దొరా, మాంకు ఒప్పుకున్నాడు. నిజంగానా? ఏం జరిగింది ఆతృతంగా అడిగాడు సోమయ్య. ఆయాల దొర చికాగ్గా ఎగిరిపడుతున్నాడు. చెయ్యిరికి కట్టేసుకుని ఆసుపత్రి నుంచి వస్తానే పిచ్చోడిన ఇల్లంతా గాలి చేస్తా గళాసు మీద గళాసు ఇసుకి ఎక్కించేస్తున్నాడు. ఆ తల్లికి కూలోళ్ళం చూడటానికి వెళ్ళాం. ఎట్టాగైనా ఒంటెలుక ఆ కాడి నుంచి తప్పించేయటానికి ఒప్పించాలా అని. వంటిల్లు మార్చడం ఎందుకు? నీళ్లు గుడి దగ్గరికి పోకుండా చేయలేరా? తెల్లబట్టల మనిషికి సందేహం వచ్చింది. బ్రహ్మాండం ఏమిటి కానీ కొండవాటం అట్టా ఉన్నది. సిమెంటు సున్నము వేసి కట్టించిన తూము ఎరగొట్టనంట వంతపట్టి కూర్చున్నాడు దొర. మావన్నీ తెలివి తక్కువ నమ్మకాలంటూ కూకలేసిండు. తర్వాత ఏమైందో చెప్పు తొందర పెట్టాడు సోమయ్య. ఏటవుద్ది? మైకంలో ఉన్నాడేమో, చూడటానికి వెళ్ళేదని గసిరి బొమ్మనేసిండు. కూలోళ్ళం మొగ్గనేదు. ఇసురుగా వచ్చి మీద పడిపోయిండు. లోపల బట్లేరు వంటోడు దొర ఇడిచేసిన కొంత ఇసుకి ఉంటే తాగేసిండ్రు. దొర తాగటం అయిపోయినాదని వాళ్ళ భ్రమ. ఆనాక దొర కూకలెత్తే బొట్లరు భయం పడిపోయినాడు. ఆడికి తెలవదంటూ బొంకిండు. వంటోడు అట్టానే బొంకించాడు, బుకాయించిండు. పొద్దు పొడిసే ఏళ్ళకి దొర తాగి గలాసు గాలిదేవరు మగాత్తన మాయమవుతుందంట వార్త గుప్పుమన్నది. నిజం బయటపడకుండా ఉందా అన్నాడు తెల్లబట్టల మనిషి. ఏ విషయాన్ని తర్కించకుండా నమ్మకం అతనికి అలవాటు లేదు. మాలాటోళ్ళు నలుగురి చెవులు కాడి ఎట్టాగో వస్తుంది. కూలోళ్ళందరికీ ఎట్టా తెలుస్తుంది? ఆ ఎదవలిద్దరూ అడల్తా వణికిపోతుండారు కదా, నోరిప్పుతారో ఏమో. ఒకళ్ళకి తెలిస్తే అందరికీ తెలిసినట్టే అన్నాడు తెల్లబట్టల మనిషి. గుర్రాల దొర మాత్రం నమ్మేరేంటి? మోసమైపోనాదంటూ శాన్నాళ్ళు సిదరించుకునేవారు. కడమ్మగెత్తాల సందట్లో ఇది కమ్ముకుపోయింది అన్నాడు మాంకు. తక్కిన నాటకం కూడా బట్లరే ఆడిందేనట అన్నాడు చిన్నప్ప.
మీకు ఇదంతా ఎలా తెలుసు అడిగాడు సోమయ్య. విన్నాను అన్నాడు చిన్నప్ప. తను విన్నది చెప్పాడు. గాలిదేవుడి మహిమ వల్ల విస్కీ గ్లాసు మాయమైందని మెంగిల్స్ నమ్మని మాట నిజమే. ఇది జరిగిన మర్నాడే బంగ్లా ఆవరణలో పెద్ద చెట్టు విరిగిపడి అతని పెంపుడు కుక్క చచ్చిపోయింది. దీంతో మెంగిల్స్ మనస్సు కలవరపడటం మొదలుపెట్టింది. దానికి తోడు కూలీల గోల. అయినా జడిసినట్టు ఎవరికీ తెలియకుండా ఉండాలని చాలా ప్రయత్నించాడు. ప్రతి పనిలోనూ అధైర్యం, అపోహ, భయం కమ్ముకు వచ్చేవి. వింతగా ప్రవర్తించేవాడు. యజమాని నిర్బలత్వాన్ని చూస్తే బట్లర్కి నవ్వు ఆగేది కాదు. దొర పిరికితనాన్ని ఆసరాగా తీసుకుని అల్లరి పెట్టి వినోదించకుండా ఉండలేకపోయాడు. భోజన సమయంలో వాయికి పళ్ళాలు మార్చేటప్పుడు వీలు చూసుకుని అన్నం పళ్ళెం మార్చేసి నేరుగా రాళ్ళు పెట్టిన పళ్ళెం ఇరికించేవాడు. మెంగిల్స్ పడక గది డ్రాయర్లో దాచుకున్న మారుతాళం తీసి గరాజ్ పైకప్పు నుంచి లోపలికి దిగి కారు స్టార్ట్ చేసి హార్న్ వాయించి పారిపోయేవాడు. ఇంకా ఇటువంటివే ఎన్నో. మెంగిల్స్ కంగారు పడుతుంటే ఇతనికి ఆటగా ఉండేది. తమాషాల్ని నిజం అని నమ్మించగలిగానని మురిసిపోయేవాడు. అయితే అవి వింత పరిణామాలకి దారి తీస్తాయనుకోలేదు. అంతా జరిగిపోయిన తర్వాత చెప్పడానికి ధైర్యం రాలేదు. దొర చెబుతూ ఉంటే నమ్మటానికి వీలు లేకుండా చిత్రంగా ఉన్నది అన్నాడు మాంకు. నాకు అలాగే కనిపిస్తుంది అన్నాడు సోమయ్య. కొంతసేపు జీపులో తిప్పి ఎస్టేట్ చూపించి గాలిదేవుడి దర్శనం చేయించి ఛోటా విస్కీకి కులాసా కబుర్లకి తిరిగి అతిథుల్ని బంగళాకి తీసుకుపోదామనుకున్న సోమయ్య తను ఊహించలేని విషయాల ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. వంటిల్లు ఎటువైపు అన్నాడు చిన్నప్ప. అప్పటికే ఇల్లంతా కలిగి చూసి చదరపు గజాలు, ఘనపరిణామాలు లెక్కగట్టిన తెల్లబట్టల మనిషి ఈ చివర అంటూ దారి తీశాడు. చిన్నప్ప వంటగదిలో ప్రవేశించి పాత్రలోకి తొట్టిని పరీక్షించడం ప్రారంభించాడు. తొట్టి సిమెంట్ చాలా వరకు పగిలిపోయి ఉంది. లోపల ఇటుకలు కూడా 3 వంతులు కరిగిపోయాయి. మీద ఒకప్పుడు కుళాయి ఉండేదనటానికి ఆనవాలుగా విరిగిపోయిన రేకు మొక్కలు అక్కడ ఇక్కడ గోడకి అంటిపెట్టుకుని ఉన్నాయి. తొట్టి కింద నీళ్లు పోవడానికి స్నానం చేసిన కన్నం పూర్తిగా పూరుకుపోయింది. నేల మీద పడున్న ఒక పుల్లని తీసి కన్నం కిలికాడు చిన్నప్ప. ఇక్కడి నుంచేనా నీళ్లు గాలిదేవుడి విగ్రహం దగ్గరికి పోయేది అన్నాడు మాంకుని చూసి. అవును. వంటగది బయటికి వచ్చి సిమెంట్ కాలువ కోసం చూశాడు చిన్నప్ప. గడ్డి మట్టితో కప్పపడిపోయి ఉంది. ఇక్కడ అక్కడ కొంత రాయి బయటకు కనిపిస్తుంది. దాని వారన కాళిదోడుతో కొట్టి వర్షాలకి మెత్తబడిన కొంత మట్టిని పైకి లాగాడు. ఆ కత్తితో కాస్త పొడు మాంకు అన్నాడు. మాంకు మట్టి బెళ్ళల్ని పెళ్ళగించడానికి ఉపక్రమించాడు. సోమయ్యకి ఏమీ అర్థం కాలేదు. కూడా తీసుకువచ్చిన కర్రతో తను కాలువ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ చూడు మాంకు అన్నాడు చిన్నప్ప ఉత్సాహంగా. మాంకు వెనక్కి తిరిగాడు. సిమెంటు కాలువ అక్కడ కొట్టేసి ఉంది. ఆ పైన నీళ్లు పోకుండా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. అక్కడి నుంచి మలుపు తిరిగి కొండకి రెండో వైపు నీళ్లు పారడానికి కట్టిన సన్న కాలువ ఆనవాళ్లు చూశాయిగా కనిపిస్తున్నాయి. ఈ కాలువ ఎక్కడికి పోతుంది మాంకు అన్నాడు చిన్నప్ప. మాంకు ముసిలికళ్ళు మిలమిలా మెరిశాయి. చిన్నప్పని పరిశీలించి చూశాడు. ఏం మాంకు అన్నాడు చిన్నప్ప మళ్ళీ. దొర్లకి తెలియని విషయమేంటి? ఆ పక్కనే తవ్విన గోతిలో దిగి నుంచున్నాడు మాంకు. ఇక్కడికి అన్నాడు. అతను లోపల నుంచోకపోతే అది గొయ్యి అని తెలియడం కష్టం. కలుపు మోకాళ్ళ దాకా మాంకుని కప్పేసింది. సోమయ్యకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. చరచర గొయ్యి దగ్గరికి వెళ్ళాడు. వంటింట్లో నీళ్లు విగ్రహం దగ్గరికి వెళ్ళలేదన్నమాట అన్నాడు. మాంకు ఉన్న పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు. అంతా తెలిసిందే దాచిపెట్టావురా ఉరిమాడు సోమయ్య. నే దొర అన్నాడు మాంకు. ఇంకా అబద్ధాలే వెధవ. సత్యం దొర ఆడిపోయేతలికి నాకు తెలియదు అన్నాడు మాంకు. ఎవరు? అదే కిరస్తాని బొట్లేరు. వాడు తవ్వాడా ఈ గొయ్యి? అదే మరి వంటిట్లో ఇయ్యి కడిగేవాడు కదా అన్నాడు మాంకు.
వాడు వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందని దొరతో చెప్పడం మానేస్తావటరా రాస్కెల్ స్కౌండ్రల్. సోమయ్య తిట్లతో గుక్క తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అది మాంకు వ్యక్తిగత సంబంధమైన విషయం అన్న తలుపు అతనికి రాలేదు. జరిగింది ఎన్నో ఏళ్ల క్రితమని, తనకి పరిచయమైనా లేని మ్యాంగిల్స్కని, దానివల్ల తనకే నష్టము కలగలేదని కూడా అనిపించలేదు. కింద పనిచేసే కూలి మీద ఎస్టేట్లు నడిపే దొరల పక్షాన అతను రౌద్రుడైపోయాడు. దొరలు కోపడమాకండి అన్నాడు మాంకు. గాల్దేవరు పూను కూసు చెప్పుకుంటా బతికే ఎదవని. మాంకు పిలిచాడు చిన్నప్ప. అతని గొంతులో మార్దవం ఆవరించింది. మాంకు తలెత్తి చూశాడు. నీ గురించి మా తాత నాకెందుకు చెప్పలేదో తెలియడం లేదు అన్నాడు. ఏటి తర్వాత తమరు అనేది తాత? ఆశ్చర్యపోయాడు మాంకు. అవును చిన్నప్ప. కిరస్తాని బొట్లేరు. ఆప్యాయంగా యాంథోనీ చిన్నప్ప దగ్గరికి వెళ్ళి ఒళ్ళు నిమిరి చూశాడు మాంకు. నచ్చినట్టు తృప్తిగా కనుబొమ్మలకి వేసి బుర్ర ఆడించాడు. ఆ సాన్నిహిత్యానికి అతనిలో నిగ్రహం కట్టలు తెచ్చుకుంది. గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు పెద్దదై ఇంకా పెద్దదై లోయ మారు మోగింది. వారించాలని ఎవరికీ తోచలేదు. సమాప్తం.